హలో ఆల్, వెల్కమ్ టు ఫిట్ డ్రైవ్. నా పేరు మణికాంత్. నేను రీసెంట్గా శివాంగ సాధన చేశాను. సో ఈ వీడియోలో నేను శివాంగ సాధన గురించి చెప్తూ ఎలా చేయాలి అండ్ నా ఎక్స్పీరియన్స్ని కూడా నేను షేర్ చేసుకోబోతున్నాను. సో శివాంగ సాధన అంటే ఏంటి? శివాంగ సాధన అనేది సద్గురు గారు డిజైన్ చేశారన్నమాట. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. శివాంగ అంటే టు బీ ఎ పార్ట్ ఆఫ్ శివ. సో వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ శివ? శివ అంటే ఇట్స్ ఎ లిమిట్లెస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ క్రియేషన్. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ నేను ఇషా యోగా ఫౌండేషన్ లింక్స్ అని నేను కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శివాంగ సాధన గురించి ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటాను. సో ఇనీషియల్గా శివాంగ సాధన ఫస్ట్ టైం విన్నప్పుడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విన్నప్పుడు ఐ వాజ్ లైక్ వెరీ స్కెప్టికల్ అండి. నాకే అనిపించింది చేయగలనా లేదా అనేది. సో ఇట్స్ యాక్చువల్లీ 42 days అనమాట. సో 42 days నేను కన్సిస్టెంట్గా చేస్తానా లేదో నాకే డౌట్ వచ్చింది. బట్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. ఎలాగైనా చేయాలి అనుకున్నాను. సో ఇనీషియల్గా ఒక 1 or 2 days వరకు కొద్దిగా అడాప్ట్ అవ్వడానికి టైం పట్టింది. ఫ్రమ్ దెన్ ఆన్ ఇట్ వాజ్ లైక్ ఏ ఫెంటాస్టిక్ జర్నీ అండి. ఇట్ యాక్చువల్లీ నా లిమిటేషన్స్ని బ్రేక్ చేసింది. ఇట్ గేవ్ మీ ఎ సెన్స్ ఆఫ్ ఫ్రీడమ్, ఎ సెన్స్ ఆఫ్ పీస్ఫుల్నెస్. సో ఇది నేను చెప్పడం కన్నా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే యూ విల్ అండర్స్టాండ్ ఇట్ మచ్ బెటర్. సో శివాంగ సాధన బై ది ఎండ్ ఆఫ్ లైక్ 42 days I had a great experience and it's a profound experience. It's very hard to describe in words. బట్ ఏంటి అంటే ఐ వుడ్ సజెస్ట్ మీ దగ్గర ఆపర్చునిటీ ఉంటే ఖచ్చితంగా చేయండి. సో ఫర్దర్ వీడియోలో శివాంగ సాధన ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటివి అండ్ ఎప్పుడెప్పుడు చేస్తారు అన్నీ మనం డిస్కస్ చేద్దాము. సో శివాంగ సాధన చేయాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఇనీషియల్గా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు అంటే మీకు దగ్గరలో ఉన్న ఇషా యోగా ఫౌండేషన్ సెంటర్లో కూడా మీరు వెళ్ళి అడగచ్చు. అండ్ తర్వాత మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు ఒక శివాంగ సాధన కిట్ ఇవ్వబడుతుంది. సో శివాంగ సాధన కిట్లో ఏముంటాయి? ఒక బ్లాక్ కలర్ క్లాత్ ఉంటుంది, చేతికి కట్టుకోవాలి అది. తర్వాత దాంతోపాటు రుద్రాక్షమాల విత్ ధ్యానలింగ పెండెంట్ ఉంటుంది, వెనకాల యంత్ర కూడా ఉంటుంది. దాని తర్వాత ధ్యానలింగ ఫోటో కూడా ఇస్తారు, విభూతి అండ్ మంత్ర షీట్ ఒకటి ఉంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దిస్ ఈస్ ఆల్ వీ గెట్ ఇన్ శివాంగ సాధన కిట్. ఇనీషియల్గా ఫుల్ మూన్ డే రోజు యూజువల్గా స్టార్ట్ అవుతుంది. సో నా సాధన Jan 28న స్టార్ట్ అయింది. Jan 28 నుంచి శివరాత్రి వరకు యాక్చువల్లీ ఉంటుంది. పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల నా యాత్ర పోస్ట్పోన్ అయింది. సో మోర్ దెన్ 42 days చేయాల్సి వచ్చింది. శివాంగ సాధన నాకు Jan 28న ఆన్లైన్లో ఇనిషియేషన్ చేయబడింది. మీకు శివ నమస్కారాలు ఎలా చేయాలి నేర్పిస్తారు. తర్వాత మీకు బ్లాక్ క్లాత్ ఇప్పుడు కట్టుకోవాలి అండ్ పెండెంట్ ఎలా వేసుకోవాలి, రుద్రాక్షమాల ఎలా వేసుకోవాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో యూజువల్గా శివ నమస్కారాస్ అనేది ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాసెస్ అండి. దాని వీడియోస్ కూడా యాక్చువల్లీ యూట్యూబ్ లెవెల్ ఉన్నాయి. నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను, నేను అది మీరు చెక్ చేయండి. సో ఈ శివ నమస్కారాస్ అనేది 21 cycles చేయాలండి ఎవ్రీడే. సో ఈ 21 cycles బిఫోర్ సన్ రైజ్ లేదా ఆఫ్టర్ సన్సెట్ చేయాలి. సో నేను యూజువల్గా బిఫోర్ సన్ రైజ్ చేసేవాడిని.
సో ఈ 21 సైకిల్స్ చేసిన తర్వాత మీకు ఇవ్వబడిన మంత్రాస్ ఉంటాయి. సో ఆ మంత్రాస్ ఒక 3 times చాంట్ చేయాలి. సో ఇట్ అరౌండ్ మొత్తం అంతా ఒక 20 minutesలో అయిపోతుందండి. దెన్ విభూది అప్లై చేసుకోవాలి. విభూది ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ 4 eyebrows దగ్గర, పిట్ ఆఫ్ ది థ్రోట్ దగ్గర, అండ్ ఇయర్స్ వెనకాల, దెన్ సోలార్ ప్లెక్స్ అండ్ నావెల్ రీజన్కి ఒక 2 inches కింద. సో దీస్ ఆర్ లైక్ విభూది లొకేషన్స్. ఈ ఒక్క చోట మీరు విభూది అప్లై చేసుకోవాలి. అండ్ ఎవ్రీడే అప్లై చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా అప్లై చేసుకోవచ్చు. సో సాధన అయిపోయిన తర్వాత మీరు రాత్రి తేనెలో నానబెట్టుకున్న నీమ్ లీవ్స్ అండ్ పెప్పర్ కార్న్స్ని మీరు తినేయచ్చు. దాని తర్వాత అలాగే రాత్రి నానబెట్టుకున్న నీళ్ళల్లో నానబెట్టుకున్న పల్లీలు కూడా తినాలి. సో ఇది అయిపోయిన తర్వాత 12 వరకు మీకు ఏం తినడానికి లేదు. సో తినకూడదు, ఓన్లీ డైలీ 2 meals మాత్రమే తినాలి. ఫస్ట్ మీల్ అనేది 12 తర్వాత ఎప్పుడైనా తినొచ్చు. మీరు పడుకునే లోపల ఓన్లీ 2 meals మాత్రమే తినాలి. ఈ డైట్లో కూడా యాక్చువల్లీ ఈ మీల్స్ అనేది కూడా సాత్విక్ ఫుడ్ ప్రిఫర్ చేయడమే చాలా మంచిది. నో నాన్ వెజ్, ఆల్కహాల్ ఇట్లాంటివి, టీస్ అండ్ కాఫీస్ కూడా సజెస్టబుల్ కాదు. స్టిమ్యులెంట్స్ ఏవైనా సరే తీసుకోకపోవడమే మంచిది. శివాంగ సాధన పీరియడ్ మొత్తం ఎవ్రీడే ఖచ్చితంగా 2 సార్లు స్నానం చేయాలి అండ్ లైట్ కలర్ క్లాత్స్ వేసుకోవాలి. ఇది మొత్తం ఈ రొటీన్ అంతా 42 days చేయాలి. సో ఈ 42 days ఎండ్ అయ్యే లోపల మీరు భిక్ష తీసుకోవాలి. ఈ భిక్ష ఒక హుండీ మాత్రం మీకు శివాంగ సాధన కిట్తోనే మీకు వస్తుంది. సో మీరు ఈ 42 days కంప్లీట్ చేసే లోపల మీరు భిక్ష తీసుకోవచ్చు. సో ఈ 42 days ఆఫ్ సాధన అయిపోయిన తర్వాత మీరు ఎయిదర్ ఆన్లైన్లో మీరు కల్మినేషన్ ప్రిఫర్ చేయొచ్చు. అంటే కల్మినేషన్ అనేది ఆన్ ది డే ఆఫ్ శివరాత్రి ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆన్లైన్ వద్దనుకుంటే మీరు ఆఫ్లైన్ కూడా చేయొచ్చు. సో ఆఫ్లైన్ అనేది మీరు ఈషా యోగా ఫౌండేషన్కి వెళ్ళాలి, విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్. ఆఫ్లైన్ కల్మినేషన్ అనేది నేను ఇప్పుడు మీకు ఫర్దర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో కల్మినేషన్కి మీరు మార్నింగ్ ఈషా యోగా ఫౌండేషన్కి వచ్చేస్తే చాలా బెటర్ అండి. మీరు ఫస్ట్ ఇనిషియల్ వెళ్ళిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాళ్ళే మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఒక మంచి డీసెంట్ డార్మెంటరీస్ ఉంటాయి, మీరు అక్కడ స్టే చేయొచ్చు కావాలంటే. ఇన్ కేస్ మీకు అక్కడ అంత కంఫర్టబుల్గా లేకపోతే అరౌండ్లో ఒక 20 kilometers రేడియస్లో వేరే చోట అకామిడేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. బట్ ఐ వుడ్ పర్సనలీ సజెస్ట్ టు స్టే ఇన్ ఈషా యోగా ఫౌండేషన్ వన్స్ యూ ఆర్ సెటిల్డ్. అరౌండ్ లైక్ 11:45 ఆ టైం, 11:45 to 12 మధ్యలో నాద ఆరాధన ఉంటుంది ధ్యానలింగ దగ్గర. మీరు అక్కడ వెళ్ళి విజిట్ చేయొచ్చు మీరు ధ్యానలింగాన్ని. సో మీకు లంచ్ తర్వాత మీకు శివాంగ సాధనకి కావాల్సిన ఆఫరింగ్స్ అన్నీ కూడా అక్కడ పక్కన షాప్లో అవైలబుల్ ఉంటాయి. మీరు అక్కడ అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో ట్రెక్కి కావాల్సిన కిట్స్ కానీ లైక్ మెడికేషన్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. సో మీరు అక్కడ ఆ షాప్లో మీరు తీసుకోవచ్చు. దెన్ అరౌండ్ 3:45 ఆర్ లైక్ 4 మధ్యలో శివాంగ పూజ అని ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ప్రాపర్ సత్సంగ్ లాగా ఉంటుంది. పర్సనలీ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ ఎంజాయ్డ్ ఇట్, ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. సో సత్సంగ్ అయిపోయిన తర్వాత మీరు ఆఫరింగ్స్ అన్నీ మీరు క్యారీ చేయాలి. ఫస్ట్ ఆదియోగి స్టాచ్యూ దగ్గర ఫస్ట్ ఒక సర్కిల్ చేస్తాము. దెన్ ఫాలోడ్ బై లింగభైరవి టెంపుల్కి వెళ్తాము. అక్కడి నుంచి తర్వాత సూర్యకుండకి వెళ్తాము. ఈ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల సూర్యకుండలో లోపల డిప్ చేయడానికి అలో చేయట్లేదు. సో అక్కడ జస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దెన్ వీ విల్ మూవ్ టు లాస్ట్ ధ్యానలింగకి వెళ్తాం. మనం అక్కడ లాస్ట్ కొబ్బరికాయ కొట్టేసి దెన్ మన హుండీ ఏదైతే ఉందో అక్కడ మనం డ్రాప్ చేసేస్తాము. మనం అక్కడ కాసేపు మెడిటేషన్ చేయొచ్చు. సో అది అయిపోయిన తర్వాత దెన్ మళ్ళీ మనము మన డార్మెంటరీస్కి వెళ్ళిపోయి మనం కాసేపు రిలాక్స్ అవుతాం అన్నమాట. సో మనం అక్కడ డార్మెంటరీస్ దగ్గర రిలాక్స్ అవ్వచ్చు. దెన్ అక్కడ నుంచి కొంచెం ఈవినింగ్ లోపల రెస్ట్ తీసుకోండి. దాని తర్వాత మనకి శివాంగ సాధన యాత్ర స్టార్ట్ అవుతుందన్నమాట. నేనైతే పర్సనల్గా ఈవినింగ్ స్టార్ట్ చేశాము. అరౌండ్ 10:30, 11 o'clock స్టార్ట్ చేశాము. సో బిఫోర్ ద డిన్నర్ ఉంటుంది, డిన్నర్ తినేసేయండి మంచిగా. సో వెళ్ళే ముందు మీకు ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, ఏ టైం కల్లా వస్తే మంచిది, అన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో వేలంగిరి యాత్ర అనేది ఇట్స్ నాట్ అన్ వెరీ ఈజీ అని నేను వెరీ ఈజీగా అయితే ఉండదు, కానీ ఇట్స్ డూయబుల్. లిటిల్ బిట్ ఛాలెంజింగ్ అనిపించింది నాకైతే పర్సనల్గా. బట్
ఇట్ ఈస్ డూయబుల్, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీకు త్రూ అవుట్ ది దారిలో మీకు వాలంటీర్స్ ఉంటారు అండ్ అందరం కలిసి వెళ్తాం కాబట్టి అంత టైర్ఫుల్గా ఉండదు అండ్ ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. సో అందరు చాంటింగ్స్ చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఎనర్జెటిక్గా వెళ్తాము. సో అది చాలా బాగుంటుంది. అండ్ మీకు అక్కడక్కడ కొంచెం పిట్ స్టాప్స్ ఉంటాయి, అక్కడెక్కడ ఆగి మీరు సీనిక్ వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు, మంచి క్లైమేట్ని అక్కడ ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇది మీరు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఇట్ విల్ బీ లైక్ బ్యూటిఫుల్ ట్రెక్ లాగా అనిపిస్తుంది మీకు. వేలంగిరి మౌంటైన్స్ దగ్గర మనం యాక్చువల్లీ 7 hills ఎక్కుతాము. ఈ 7 hills అనేది ఒక్కొక్క హిల్ దగ్గర ఒక్కొక్క వ్యూ ఉంటుంది అండ్ పిట్ స్టాప్స్ ఉంటాయి. సో మీకు వాటర్ కావాలన్నా సరే అక్కడ షాప్స్ ఉంటాయి. సో మీరు ఫుడ్ గురించి అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు స్టార్ట్ అవ్వకముందే ఇషా యోగా ఫౌండేషన్లోనే మీకు కొన్ని స్నాక్స్ ఇచ్చి పంపిస్తారు. సో అదేం మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు 6th hill ఎండింగ్కి దెర్ విల్ బీ వన్ స్మాల్ పాండ్. ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ యాజ్ మానస్ సరోవర్ ఆఫ్ వేలంగిరి. సో మీరు అక్కడ మీరు డిప్ తీసుకుని దెన్ యూ కెన్ స్టార్ట్ టు 7th hill. సో 7th hill మీరు క్లైమ్ చేసిన తర్వాత యూ విల్ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ బ్లిస్ఫుల్ అండి. ఒక సెన్స్ ఆఫ్ పీస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో మీరు అక్కడ మీరు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. అక్కడ మీరు అక్కడ శివ టెంపుల్ ఉంటుంది, మీరు శివ టెంపుల్ విజిట్ చేయొచ్చు. అండ్ అక్కడే కొంచెం ఫార్వర్డ్ వెళ్తే మీకు సద్గురు స్పాట్ అని ఒకటి ఉంటుంది. సో సద్గురు స్పాట్ ఏంటి అంటే ప్రీవియస్ లైఫ్లో సద్గురు ఆయన ఒక బాడీని అక్కడ వదిలేశారనమాట. సో అందుకే దాన్ని సద్గురు స్పాట్ అంటారు. సో అక్కడ మీరు కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు, ఒక ఫ్యూ మినిట్స్ మెడిటేట్ చేయొచ్చు కావాలనుకుంటే. సో మీరు అక్కడ కొంచెం మీకు కావాల్సిన సేపు మీరు టైం స్పెండ్ చేసిన తర్వాత యూ కెన్ స్టార్ట్ యువర్ రిటర్న్ జర్నీ. పర్సనలీ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ రియలీ లవ్ దిస్ ప్రాసెస్. నాకు చాలా నచ్చింది. నేను నెక్స్ట్ టైం కూడా నేను దీన్ని చేయాలనుకుంటున్నాను. నేను మెయిన్ పాయింట్ ఏంటి అంటే శివాంగ సాధన ఎవరైనా చేయొచ్చు. సో దిస్ ఇస్ అంటే లైక్ ఇషా యోగా ఫౌండేషన్లో సర్టెన్ కోర్స్ చేయాలి, ప్రీ రిక్విజిట్ కోర్సెస్ చేయాలి అని ఏమీ లేదు. సో ఈవెన్ ఇఫ్ యూ ఆర్ వెరీ న్యూ టు ఇషా యోగా ఫౌండేషన్ యూ కెన్ స్టార్ట్ శివాంగ సాధన. సో పర్సనలీ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఐ లవ్ ద సాధన, నాకు చాలా నచ్చింది. ఐ హోప్ ఈ వీడియో లైక్ నెక్స్ట్ టైం శివాంగ సాధన చేయాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడచ్చని అనుకుంటున్నాను నేను. సో ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫిట్ ట్రేమ్ ఛానల్. థ్యాంక్ యూ. Bye.